హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇల్లు మన ఇష్టం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సద్గురు యొక్క ఈషా ఫౌండేషన్ నుంచి ఫ్రీ రుద్రాక్ష డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, మన సద్గురు యొక్క ఈషా ఫౌండేషన్ ఉంది కదండి, వాళ్ళైతే మనకి రుద్రాక్షలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ కొనసాగుతుందండి ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది. అయితే ఇంతకుముందు ఒక కాంటాక్ట్ నెంబర్కి 3 రుద్రాక్షలు ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం 2 రుద్రాక్షలు మాత్రమే ఇస్తున్నారండి. ఈ ఫ్రీ రుద్రాక్ష డిస్ట్రిబ్యూషన్ వీడియో ఇంతకుముందు నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ చేశానండి. దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్స్లో అడిగినారు, ఎవరు వేసుకోవచ్చు, ఎవరు వేసుకోకూడదు, ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి, లేడీస్ వేసుకోవచ్చా వద్దా, ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు వేసుకోవచ్చా, నాన్ వెజ్ తిన్నప్పుడు మెడలో ఉండొచ్చు, అంటే చాలా రకాల డౌట్స్ అయితే అడిగినారు. దానికి అన్ని డౌట్స్కి క్లారిఫికేషన్ గురించి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే వీడియోస్ పెడతాను. దాన్ని లింక్ ఓపెన్ చేసి చూస్తే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయండి. కొన్ని వీడియోస్ అయితే స్వయంగా సద్గురు చేత చెప్పబడిన వీడియోస్ అయితే ఉన్నాయి. నేను అన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. రుద్రాక్ష వేసుకోవడానికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి. ఇది వీళ్ళు సద్గురు పంపించే రుద్రాక్ష మాత్రం పంచముఖి రుద్రాక్ష. ఇది అందరూ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది అందరూ వేసుకోదగిన రుద్రాక్ష అనమాట. ఎవరైనా లేడీస్ అని, జెంట్స్ అని, చిన్న పెద్ద అలాంటి ఏమి ఏజ్తో సంబంధం లేకుండా, జెండర్తో సంబంధం లేకుండా ఎవరైనా ధరించగలిగేదే పంచముఖ రుద్రాక్ష అండి. రుద్రాక్ష వేసుకోవడం వల్ల మనకి మెంటల్ పీస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మెంటల్గా, ఫిజికల్గా అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్గా ఉంటాము. ఇది ఒక స్ట్రాంగ్ రీజన్ అండి. ఇది సైంటిఫికల్గా ప్రూవ్ చేశారు కూడా. రుద్రాక్ష ధరించడం వల్ల ఇది మన మెంటల్, ఫిజికల్ స్టేట్ని బ్యాలెన్స్ చేస్తుందని, అట్లాగే ఇది నెగిటివ్కి అగెనెస్ట్గా పనిచేస్తుందని, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి చాలా గట్టి నమ్మకం అయితే ఉందండి. నమ్మకమే కాదు, ఇది మనం ధరించాక మనకే అర్థమవుతుంది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అనేది. ఎవ్రీ ఇయర్ అయితే 10 lakh రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేసేవారు, బట్ ఈ ఇయర్ మాత్రం 20 lakhs రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఒక రిజిస్ట్రేషన్కి 2 రుద్రాక్షలు అంటే మనకి 20 lakhs రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు దానికి ఒక్కొక్క దానికి 2 రుద్రాక్షలు చొప్పున మనకి 40 లక్షల రుద్రాక్షల వరకు వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. ఈ రుద్రాక్ష అనేది కంప్లీట్గా ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి డెలివరీ ఛార్జెస్ కూడా, సర్వీస్ ఛార్జెస్ కూడా అలాంటివి ఏమీ ఉండవండి. మనం డొనేట్ చేయాలనుకుంటే మనం స్వతహాగా మనం డొనేట్ చేయొచ్చు. అక్కడ ఇంకొక స్టెప్ కూడా ఉంటుంది, డొనేట్ అనే ఆప్షన్. అక్కడ క్లిక్ చేసి మనం ఎంటర్ చేస్తే తప్ప మనం డొనేట్ చేయలేము. కానీ కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మనకి డెలివరీ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. కంప్లీట్గా ఇది వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చూద్దామండి. రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 5 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్, మనం ఇంటి పేరుతో సహా ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి. పక్కనే ఉన్న బ్లాంక్లో ఈమెయిల్ ఐడి రాయాలి. కిందికి వచ్చేసి మనం ఏదైతే డెలివరీ అడ్రస్ ఇస్తామో దానికే వాళ్ళు డెలివరీ చేస్తారనమాట రుద్రాక్ష దీక్ష కిట్ అనేది. ఇక్కడ కింద వచ్చేసి ఎంటర్ పిన్ కోడ్ నెంబర్ అండి, మన ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. పక్కనే స్టేట్, అట్లాగే టౌను, సిటీ, నెక్స్ట్ మండలు, తాలూకా అంటూ మండలు, నెక్స్ట్ కింద వచ్చేసి ఏరియా, మన ఏరియా నేమ్ కానీ, కాలనీ నేమ్ కానీ, స్ట్రీట్ నేమ్ కానీ, అట్లాగే విలేజ్ నేమ్ కానీ ఏదైతే అది ఎంటర్ చేసి పక్కనే ఇంకా మనకి నియరర్గా ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్క్ కూడా ఎంటర్ చేయాలి. కింద వచ్చేసి ఓన్లీ ఇండియాలోనే డెలివరీ చేస్తున్నారండి, ఎందుకంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మన ఇండియాలో మాత్రమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి మన వరకు అయితే చేస్తున్నారు. ఇంటర్నేషనల్ షిప్పింగ్ అనేది లేదు. వేరే కంట్రీస్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అనేది లేదండి, అసలు వేరే చేయట్లేదు, ఎందుకంటే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఓన్లీ ఇండియాలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకా కింద వచ్చేసి ఫోన్ నెంబర్ అండి, మనము ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. సేమ్ యాజ్ అబవ్ అని కొడితే పైన ఉన్నదానికి వాట్సాప్ నెంబర్ అనమాట. దానికి రిలేటెడ్ అప్డేట్స్ అయితే మనకి వాట్సాప్ నెంబర్కి వస్తాయి. సో మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో అదే నెంబర్ ఇక్కడ కూడా ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ అని కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి కన్ఫర్మ్ గెట్ ఓటీపీ అని ఉంది కదా, ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వచ్చాక మనం దాన్ని ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ వరకు ఇదైతే ఫస్ట్ స్టెప్ అండి. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసి మనం ఎంటర్ చేసిన ఓటీపీ అనేది కన్ఫర్మ్ చేయాలి. ఓటీపీ కన్ఫర్మ్ చేశాక నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఉంటుందండి. థర్డ్ స్టెప్లో మనం అడ్రస్ ఇంకేదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఇదే అడ్రస్ రిజిస్టర్ అని కొట్టేస్తే రిజిస్టర్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి డొనేట్ అండి. ఇక్కడ డొనేట్ ఆప్షన్ ఉంది కదా కింద, ఎంటర్ ఎనీ అమౌంట్ యూ లైక్ అని. అది మనం ఇష్టం ఉంటేనే పే చేయొచ్చు, లేదంటే లేదు. ఇష్టం ఉంటేనే డొనేట్ చేయొచ్చు, లేకపోతే లేదు. మనం డొనేట్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ అని కొట్టేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అది 5th స్టెప్ అండి. ఇంకా దాంట్లో మనకి ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ కన్ఫర్మ్ చేసేస్తారనమాట. ఎవరికన్నా కావాలంటే మనం ఆ లింక్ కింద ఉన్న లింక్ షేర్ చేయొచ్చు.
అంతే అండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుందండి. ఒక కాంటాక్ట్ నెంబర్కి 2 రుద్రాక్షలు అని చెప్పాను కదండి. మనకు వాళ్ళు ఒక కొరియర్ పంపించేటప్పుడు 2 రుద్రాక్షలు ఇంకా ఈషా నుంచి విభూతి పంపిస్తారండి. అది కొంచెం వేరే పాకెట్లో, చిన్న పాకెట్లో పంపిస్తారు. అట్లాగే అభయసూత్ర, అట్లాగే ఆదియోగి ఇమేజ్ ఉన్న ఒక ఫోటో పంపిస్తారు. ఈ అభయసూత్రకి మనము ఈ రుద్రాక్షలు వేసి కట్టుకోవచ్చు. రుద్రాక్ష, విభూతి, ఆదియోగి ఇమేజ్ ఉన్న ఒక ఫోటో, అట్లాగే అభయసూత్ర, ఈ 4ని మనకి వాళ్ళు కొరియర్ చేస్తారు. త్రూ ఓన్లీ పోస్టల్ సర్వీస్ అండి. పోస్ట్ ద్వారా మాత్రమే పంపిస్తారు. ఇంకా ఎలాంటి కొరియర్ సర్వీసెస్ అయితే వీళ్ళు యూస్ చేసుకోరు. అలా ఎలాంటి కొరియర్ సర్వీసెస్ ద్వారా మనకు రాదు, ఓన్లీ పోస్ట్ ద్వారానే వస్తుంది. కాబట్టి 100% ట్రస్ట్ అండి. కాకపోతే మనకి వాళ్ళు ఇంటికి వచ్చి ఇస్తారా లేదా అనేది మన లోకల్ పోస్ట్ మ్యాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు టౌన్లలో అయితే వాళ్ళు ఫోన్ చేస్తారు మనకి, మన నెంబర్కి ఫోన్ చేస్తే పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళమని చెప్తారు. సో అట్లా కూడా జరిగినాయి కరోనా టైంలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.